నువ్వు షుగర్కి పిల్లలు వాడతావంటే మధ్యలో టైఫాయిడ్ రావచ్చు, మలేరియా రావచ్చు. షుగర్ పిల్లలు వాడటం వల్ల టైఫాయిడ్ రాలా. అది నీటి ద్వారా ఆహారంలో కలుషితం అవడం వల్ల టైఫాయిడ్ క్రిమి నీకు ఒంట్లో రావడం వల్ల వచ్చింది. ఆ నీళ్ళు ఎక్కడ తాగావో, ఆ ఆహారం ఎక్కడ మార్చావో నాకు తెలియదు. దాంట్లో ఆ క్రిమి ఎందుకు అంటుకుందో తెలియదు. మున్సిపాలిటీ డ్రైనేజీ కూడా మిక్స్ అయ్యి నీ ఇంట్లోకి కూడా వచ్చిన ట్యాప్లో వచ్చేసి ఉండొచ్చు, ఎక్కడైనా వచ్చి ఉండొచ్చు. అది నీటి ద్వారా ఆహారం ద్వారా వచ్చేస్తుంది టైఫాయిడ్ క్రిమి. అది వచ్చిందంటే టైఫాయిడ్ వస్తుంది. నీకు షుగర్ జబ్బుకిను టైఫాయిడ్ జబ్బుకి సంబంధం ఏంటి? నేను ఈ పిల్లలు వాడుతుంటే ఈ జబ్బు వచ్చింది, ఇదివరకు నాకు లేదు టైఫాయిడ్, ఇంతకుముందు ఎందుకు వస్తుంది? అట్లా. కాబట్టి ఈ జబ్బుల్ని చూసే కొద్దీ మనకి తెలుస్తూ ఉంటాయి అంతే. డాక్టర్ని అట్లా లిస్ట్ అవుట్ చేస్తూ ఉంటాడు, చూస్తున్నాడు కదా. చూస్తున్నప్పుడు అమ్మ నీకు ఈ జబ్బుతో పాటు ఈ జబ్బు కూడా ఉంది, ఈ జబ్బుతో పాటు ఈ జబ్బు కూడా ఉంది, ఆ జబ్బుతో పాటు ఈ జబ్బు కూడా ఉంది అనేది ఆయన లిస్ట్ అవుట్ చేస్తాడు అంతే. కాబట్టి ఆ లిస్ట్ అవుట్ చేయటం వల్ల డాక్టర్ గారే కొత్త కొత్త జబ్బులు ఇస్తున్నారేమో అని అనిపిస్తుంది. అదైతే మాత్రం వాస్తవం కాదు.